ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి, నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను, ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను, బౌన్సర్లు అందరూ అక్కడ దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. నేను ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను, ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను, బౌన్సర్లు అందరూ అక్కడ దాక్కున్నారని అది కొంచెం చూసి ఓకే సార్ ధైర్యం ఉండండి మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులను అందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలికి పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? గొడవలు ఎందుకు జరిగాయి? మిమ్మల్ని ఎందుకు బయటకు వెళ్తున్నారు? ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారం ఉంది. ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్, బయలుదేరి. మీడియా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒక్క విషయం గురించి బాగా తీవ్రమైన చర్చ జరుగుతుంది. అదే మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల గురించి. మంచు మోహన్ బాబు అలాగే ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్, వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఒక గొడవ గురించి ప్రస్తుతం ఎక్కడ చూసినా దీని గురించే చర్చ నడుస్తుంది. పైగా వీరిద్దరూ గత 2 రోజుల నుంచి వీరి వివాదం గురించే తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. అయితే మోహన్ బాబు ముందుగా మంచు మనోజ్పై కంప్లైంట్ ఇవ్వడం, అలాగే మంచు మనోజ్ కూడా మోహన్ బాబుపై కంప్లైంట్ ఇవ్వడం, ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి ఎక్కడంతో ప్రస్తుతం ఈ వివాదం తీవ్ర స్థాయికి వెళ్తూ ఉంది. తాజాగా ఈ వివాదంలో మోహన్ బాబు పెద్ద కుమారుడైన మంచు విష్ణు తాజాగా దుబాయ్ నుంచి కూడా హైదరాబాద్కి రావడం జరిగింది. సో గత నిన్నటి నుంచి కూడా మంచు మనోజ్ జల్పల్లిలోని మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్దే ఉండడం, ఉదయం పూట గేట్ వద్దకు వచ్చి మాట్లాడడం కూడా జరిగింది. ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇది నేను ఆస్తుల కోసం చేస్తున్న ఫైట్ అయితే కాదు, ఆత్మగౌరవం కోసం చేస్తున్న ఫైట్. నా 7 నెలల పాపని అలాగే నా భార్య పేరును ప్రస్తావిస్తూ ఆయన ఇలాంటి ఆరోపణలు చేయడం, ఇవన్నీ తప్పు నిరూపించడానికి తాను కూడా ఫైట్ చేస్తున్నట్లుగా మంచు మనోజ్ మనకు తెలపడం జరిగింది. సో తాజాగా మంచు విష్ణు ఇప్పుడు ఈ సీన్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఇది ఇంకాస్త హాట్ టాపిక్గా అయితే మారిపోయింది. ఎవరింట్లో అయినా సహజంగా ఈ ఆస్తి వివాదాలు సంబంధించిన గొడవలు ఉంటాయి. కాకపోతే సెలబ్రిటీలు కావడం వల్ల ఇది చాలా హైలైట్ అవుతుంది. సో ఇప్పుడు తాజాగా మంచు విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్కి చేరుకోవడం, ఎయిర్పోర్ట్ నుంచి జల్పల్లిలోని ఫామ్ హౌస్కి చేరుకున్న సందర్భంలో అన్నదమ్ములు ఇద్దరు అంటే ఎదురెదురుగా పడడం వల్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఆ సమయంలోనే మంచు విష్ణు తమ్ముడు మనోజ్తో మాట్లాడేందుకు ప్రయత్నించి చాలా సీరియస్గా ఒక వార్నింగ్ ఇచ్చే స్టైల్లో ఆయన మాట్లాడినట్టు కూడా ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. చేతి వేలు చూపిస్తూ ఏదో వార్నింగ్ ఇస్తున్నట్లుగా అక్కడ మాట్లాడిన దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు అన్నదమ్ములు తండ్రి కొడుకుల ఫైట్ కాస్త ఇప్పుడు అన్నదమ్ముల ఫైట్గా మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆస్తి పంపకాలకు సంబంధించిన విషయంలోనే మంచు మనోజ్ అలాగే మోహన్ బాబు విష్ణు వీళ్ళిద్దరూ ఒక సైడ్ అయితే మంచు మనోజ్ ఒక సైడు. సో వీళ్ళ ముగ్గురికి మధ్య ఇప్పుడు ఈ ఆస్తికి సంబంధించిన విభేదాలే నెలకొన్నాయని తెలుస్తూ ఉంది. ఎక్కువగా విద్యా సంస్థలు మోహన్ బాబు పేరు మీద ఉన్న శ్రీ విద్యా నికేతన్ కావచ్చు, అలాగే మోహన్ బాబు యూనివర్సిటీ కావచ్చు, ఇంకా ఇతర వ్యాపారాలు ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించి మంచు విష్ణుకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ మనోజ్కి ఇవ్వడం లేదు అనే ఆరోపణలు అయితే వివిధ వర్గాల నుంచి వినిపిస్తూ ఉన్నాయి. ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అలాగే ఈ మంచు ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే వర్గాల నుంచి కావచ్చు, ఆస్తి విభేదాలే ఇప్పుడు తీవ్ర స్థాయికి దాల్చాయి అన్నట్లుగా మనకి వినిపిస్తూ ఉంది టాక్ అయితే చూడాలి మరి ఇప్పుడు మంచు విష్ణు రావడంతో వీళ్ళిద్దరి మధ్య వివాదం ఒక కొలిక్కి వస్తుందా లేదా ఇంకాస్త తీవ్ర రూపం దాలుస్తుందా అనేది మాత్రం చూడాల్సి ఉంది. అయితే మంచు విష్ణు మంచు మనోజ్కు వార్నింగ్ ఇచ్చే ఆ దృశ్యాలు అయితే మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాగే మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. పెద్దన్న వచ్చేసి తమ్ముడికి వార్నింగ్ ఇవ్వడం అనేది ఇప్పుడు ఇక్కడ సంచలనంగా మారింది. మరి ఈ విషయంపై మంచు మనోజ్ అలాగే తండ్రి మోహన్ బాబు వీళ్ళిద్దరి మధ్య కూర్చొని మంచు మనోజే దీన్ని ఒక క్లారిఫై అంటే
దీనికి ఒక పులి స్టాప్ పెడతారా ఈ వివాదానికి, లేదా ఆయన కూడా తండ్రి సైడ్ తీసుకొని తమ్ముడిపై న్యాయ పోరాటం చేస్తారా అనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం జల్పల్లి ఫామ్ హౌస్లో ఈ బౌన్సర్ల మోహరింపు వల్ల పరిస్థితి కాస్త ఉద్రిక్తంగానే మారింది. అన్నదమ్ములు ఇద్దరు బౌన్సర్లని మోహరించడం, సపోర్ట్గా వాళ్ళకి బౌన్సర్లు తెచ్చుకోవడం, ఏదో గొడవకి సిద్ధమవుతున్నట్లుగా అక్కడ పరిస్థితి వాతావరణం అయితే ఉంది. సో వీటన్నిటిని దాటి మరి మంచు ఫ్యామిలీ గొడవలు సద్దుమణుగుతాయా, లేదా పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళాయి కాబట్టి మరి పోలీస్ స్టేషన్లోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఫ్యామిలీలో గొడవలు ఇప్పట్లో కొలిక్కొచ్చేలా కనిపించడం లేదు. గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో దీని గురించే చర్చ జరుగుతోంది. రోజు రోజుకి విభేదాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. ఆస్తుల విషయంలో ఏర్పడ్డ విభేదాలతోనే గొడవలు మొదలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద మోహన్ బాబు, మనోజ్ తరపున మోహరించిన అనుచరులు, బౌన్సర్ల వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కుటుంబ విభేదాలను మోహన్ బాబు మాదాపూర్లోని తెలిసిన వ్యక్తి వద్ద పరిష్కరించుకున్నారని ప్రచారం కూడా జరిగింది. అలాగే మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి కూడా జల్పల్లిలోని ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడి వెళ్ళారు. అయితే ఇప్పటి వరకు కూడా మంచు కుటుంబ సభ్యులు ఎవరు నేరుగా తమ వాదనను తెలియజేయలేదు. కానీ ఒక్కసారిగా తన కొడుకు కోడలి నుంచి ప్రాణహాని ఉందంటూ మోహన్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. అలాగే తన తండ్రి అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ మంచు మనోజ్ పహడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరినట్టు స్పష్టమైంది. మోహన్ బాబు ఇచ్చిన కంప్లైంట్లో తన చిన్న కొడుకు మనోజ్, కోడలు మౌనిక అనుచరులతో వచ్చి ఇబ్బందులు గురిచేస్తున్నారని వెల్లడించారు. తన 7 నెలల కూతురిని వదిలేసి మనోజ్ అతని భార్య బయటకు వెళ్ళిపోతారని, ఆ పాపకు ఇంట్లో పనిచేసే మహిళనే సంరక్షకురాలిగా ఉంచుతున్నారని వెల్లడించారు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో మనోజ్ 30 మంది అనుచరులు దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడ్డారని, ఇంట్లో ఉన్నవారిని బెదిరించి ఇల్లు ఖాళీ చేయాలంటూ భయపెట్టారని పేర్కొన్నారు. తన ఆస్తులను కాజేసేందుకు మనోజ్ కుట్ర చేస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని, తనకు తన ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరారు. దీంతో మనోజ్ కూడా మోహన్ బాబుపై రివర్స్ కంప్లైంట్ ఫైల్ చేశారు. ఈ నెల 8వ తేదీన ఉదయం సమయంలో గుర్తు తెలియని 10 మంది వ్యక్తులు తన ఇంట్లోకి ప్రవేశించి అరుపులు కేకలు వేశారని, అడ్డుకోబోయిన తనపై దాడి చేసి పరారయ్యారంటూ మనోజ్ సోమవారం పహడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ మనోజ్ మాత్రం తన కంప్లైంట్లో ఎవరి పేర్లు తీసుకొని రాయలేదు. అయితే దీనిపై అనేక వార్తలు వినిపిస్తున్నాయి. మోహన్ బాబు యూనివర్సిటీలో చేస్తున్న అక్రమాలపై ప్రశ్నించినందుకే తనను వేధిస్తున్నారని, ఆస్తుల కోసం తాను వెంపర్లాడడం లేదని మనోజ్ అంటున్నారు. కానీ అసలు ఈ గొడవలకు కారణం ఏమిటో మాత్రం ఎవరు స్పష్టత ఇవ్వడం లేదు. అలాగే భూమా మౌనిక పేరును కూడా కంప్లైంట్లో ఇవ్వడంతో కుటుంబ వివాదాలు చాలా తీవ్రంగా ఉన్నాయని సమాచారం. ఆ ఇంటిని మనోజ్ లాగేసుకుంటే చట్టపరంగా మనోజ్ది అయిపోదు కదా. అయినా కుమారుడితో ఇంత ఈగోకు వెళ్లాల్సిన అవసరం ఏముంది? బయటకు చెప్తున్న దానికన్నా పెద్ద ఇష్యూ ఏదో ఇద్దరి మధ్య జరిగిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అలాగే మోహన్ బాబు అంటే ఓ లెజెండరీ యాక్టర్గా అందరికీ తెలుసు. ఇప్పుడు జరుగుతున్న ఈ వివాదాలు చూస్తుంటే ఆయన ఏళ్ల పాటు తెచ్చుకున్న గౌరవ మర్యాదలు పాతాళానికి పడిపోతాయని కొందరు, ఆయన కుటుంబ గొడవలను వీలైనంత త్వరగా సెటిల్ చేసుకొని కలిసిపోతే బాగుంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.